ఇతను భలే శక్తిమంతుడండి, అంటే ఎంతైనా బరువు మోస్తాడు. ఇతనండి మహామేధావి, శక్తి కలిగిన వాడు, మేధాశక్తి కలిగిన వాడు. అతనికి లెక్కలు ఎంత చిక్కు లెక్కలని చెప్పండి భలే పరిష్కరిస్తాడు. ఇతను మాటకారి, మాటల బలం సామర్థ్యం కలిగిన వాడు. మనుషుల్ని ఇట్టే మనకు లోబడేట్టుగా సరి చేసుకునేట్టుగా సమాధానపరుస్తాడండి. అంటే ఇతనుకున్న శక్తి, ఇరు వర్గాలు దూరం అయిపోతే సమాధానపరచగలిగిన శక్తి ఉంది. అతనికేమో ప్రతి సమస్యకు పరిష్కారం చేయగలిగిన జ్ఞానశక్తి ఉంది. వీళ్ళకు చూస్తే బలం ఉంది కనుక ఎంత ఘనకార్యమైనా చేయగలిగిన శక్తి ఉంది. ఇంచుమించు భూలోకంలో రకరకాల శక్తి కార్యాలు చేసేవాళ్ళ గురించి వింటాము, చూస్తుంటాం. కానీ ఎక్కడ రాయబడిన శక్తిమంతుడు నరాలాడేవాడు కాడు. ఆయన నజరుడైన యేసు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన తండ్రి అయిన దేవుడు. త్రిత్వంలో ఏకత్వం, ఏకత్వంలో త్రిత్వమే దేవుని